హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 97. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. కోర్టులో కేసు విచారణ మొదలవుతుంది. ఈసారి సూర్య అతని కుటుంబ సభ్యులు చాలా నమ్మకంగా ఉంటారు. వారి ముఖాలలో అహంకారం స్పష్టంగా కనిపిస్తుంది. సూర్య తరఫున లాయర్ తన వాదనలను పిల్లల కస్టడీ వైపుగా మళ్లిస్తాడు. అతడు గట్టిగా, మిలాట్, నా క్లయింట్ సూర్య చాలా సంస్కారవంతుడు, బాధ్యత కలిగిన వ్యక్తి. అతను తన పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు అతని భార్య చంద్రిక మా క్లయింట్ కుటుంబ పరువుకు భంగం కలిగించింది. ఆమె నా క్లయింట్పై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తుంది. దీనివల్ల ఆ కుటుంబం చాలా బాధపడుతుంది. ఆమె పిల్లలకు సరైన సంరక్షణ ఇవ్వటం లేదు. కనీసం వాళ్ళని దగ్గరకు కూడా తీసుకోదు. ఈ కేసులో పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. నా క్లయింట్ సూర్య తన పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. వాళ్ళు వెంటనే మా క్లయింట్ దగ్గరే ఉండాలి. అందుకే మా క్లయింట్ పిల్లల కస్టడీని కూడా కోరుకుంటున్నాడు అంటాడు సూర్య తరఫున లాయర్. సూర్య తరఫున లాయర్ వాదనలు విన్న చందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పిల్లల కస్టడీ గురించి వినగానే ఆమె గుండె ముక్కలైనట్లు అనిపిస్తుంది. సూర్య ఎంత దిగజారాడో ఆమెకు అర్థమవుతుంది. ఆమె ప్రక్కన ఉన్న లాయర్ అనుపమ సూర్య లాయర్ వాదనలు విని గట్టిగా నవ్వుతుంది. లాయర్ అనుపమ దృఢంగా, స్పష్టంగా, మిలాట్, ఇది సూర్య ఎంత నీచమైన వాడో చూపిస్తుంది. అతడు తన భార్యపై చేస్తున్నది మానసిక వేధింపు, పరువు నష్టం. ఇది చట్ట విరుద్ధం. అతడు పిల్లల కస్టడీని అడగటానికి కూడా అర్హుడు కాదు. మేము తగిన సాక్ష్యాలను సమర్పిస్తాము. దయచేసి మా పిటిషన్ను పరిగణించండి అంటుంది. ఆమె మళ్ళీ పిల్లల కస్టడీని అడగటానికి సూర్యకు ఎటువంటి అర్హత లేదు. అతను పిల్లల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించాడో, నా క్లయింట్ ఎంత బాధపడుతుందో నా దగ్గర ఆధారాలున్నాయి. మేము కోర్టుకు సాక్ష్యాలను సమర్పిస్తాము. దయచేసి మా పిటిషన్ను పరిగణించండి అని చెబుతుంది. న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు వింటారు. ఈ కేసులో మరింత లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయనకు అర్థమవుతుంది. ఇరుపక్షాల వాదనలు విన్నాం. సాక్ష్యాధారాల సమర్పణ కోసం తదుపరి విచారణను వాయిదా వేస్తున్నాము అని జడ్జి ప్రకటిస్తాడు. కోర్టు నుండి బయటకు వస్తున్నప్పుడు సూర్య నవ్వుతూ చందు వైపు చూస్తాడు. చందు మనసులో బాధ, భయం కలగలిసి ఉంటాయి. నవీన్ కోపంతో ఉన్నప్పటికీ చందుకి ధైర్యం చెబుతాడు. కోర్టులో విచారణ ముగిసిన తర్వాత సూర్య, అతని అక్క జయ మరియు వారి తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వస్తారు. కోర్టులో లాయర్ అనుపమ వాదనలు వారికి కోపం తెప్పిస్తాయి. సూర్య అహం దెబ్బతింటుంది. చందు తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిందని, ఖచ్చితంగా ఆమెను నాశనం చేయాలని సూర్య నిర్ణయించుకుంటాడు. అతడు కోపంగా, ఆ చందు ఎంత ధైర్యంగా నా మీద ఆధారం లేని ఆరోపణలు చేసిందో చూసావా అమ్మా అని అంటాడు. అతడి మాటలు వినిన జయ విసుగ్గా, సూర్య, నువ్వు కోప్పడకురా. వాళ్ళ లాయర్ మంచిదే, కానీ మనం అంతకంటే బాగా వాళ్ళ ఆటను కట్టించాలి. నువ్వు ప్రశాంతంగా ఉండు, నేను చూసుకుంటాను అంటుంది. జయ తన తమ్ముడు సూర్యను కూర్చోమని సైగ చేస్తుంది. ఆమె మనసులో చందును ఎలాగైనా ఓడించాలని, ఈ కేసులో గెలిచి తమ కుటుంబ పరువును కాపాడుకోవాలని ఆలోచిస్తుంది. జయ లోతుగా ఆలోచిస్తూ, సూర్య, ఇప్పుడు మనం కేవలం ఆరోపణలు చేస్తే సరిపోదు. మనం చందుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలను సృష్టించాలి. పిల్లల కస్టడీని మనం ఎలాగైనా గెలుచుకోవాలి. పిల్లలు
ఆమెతో ఉంటే మన కుటుంబానికి పరువు నష్టం వస్తుంది. ఆ మాటలు వినిన సూర్య ఆతృతగా, అవునక్క, ఏం చేస్తే బావుంటుందంటావ్? నా మనసు అల్లకల్లోలంగా ఉంది. ఆ పిల్లలు నా దగ్గరే ఉండాలి అంటాడు. మనం లాయర్ అనుపమకు డబ్బు ఇచ్చి మన వైపు త్రిప్పుకునేలా చేద్దాం అంటుందామె. అదేంటక్కా, ఆమె ఒప్పుకోకపోతే? ఏముంది, ఒప్పుకోకపోతే బెదిరిద్దాం. అవసరమైతే నవీన్, చందుల మధ్య ఉన్న సఖ్యతను తప్పుగా చూపించి వాళ్ళ పరువును తీద్దాం. దీనితో పాటు మనం కూడా పిల్లల పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నామో, ఎంత బాధ్యత గల వాళ్ళమో కోర్టుకు చూపించాలి. మనం పిల్లల కోసం కొంత డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేద్దాం. దీనితో మనం పిల్లల కస్టడీని సులభంగా గెలుచుకోవచ్చు అంటుందామె. జై చెప్పిన పన్నాగాన్ని సూర్య వినగానే అతని ముఖంలో నవ్వు కనిపిస్తుంది. అతను తన అక్క తెలివితేటలకు ఆశ్చర్యపోతాడు. వారిద్దరూ కలిసి చందుపై ఎలా మానసికంగా దాడి చేయాలో ప్రణాళిక వేసుకుంటారు. సూర్య తల్లిదండ్రులు తమ కొడుకు, కూతురు చెప్పిన పన్నాగానికి అంగీకరిస్తారు. తమ కుటుంబ పరువు, అహంకారం కోసం వారు చందు జీవితాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుంటారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని ఎపిసోడ్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.